హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ లక్ష్మి. సో, వీడియోస్ చేసి చాలా రోజులయిపోయింది. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాననమాట. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉండేదనమాట. అమ్మాయి ఎలా ఉంటుంది అంటే, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ అమాయకంగా ఉంటుందనమాట. ఒక్కసారి తను బుంగమూతి పెట్టిందనుకోండి, తననెవరో బాధ పెట్టేశారు అయిపోయేలాగా ఉంటదనమాట. సో, వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒక కుక్క ఉంటుంది. అది చాలా మంచి కుక్క. విశ్వాసంగా ఉంటుంది. చాలా మంచిగా కాపలా కాస్తూ ఉండేదనమాట. ఈ పాప ఎవరైతే ఉన్నారో, ఆ పాప అంత మంచిది కాదు. తన మెంటాలిటీ మంచిది కాదు. తన క్యారెక్టర్ మంచిది కాదనమాట. తనేం చేసేదంటే ముల్లులు తెచ్చి దాన్ని పొడుస్తూ ఉండేదనమాట. భరిస్తుంది కదా అని చెప్పేసి ఒకరోజు సూదులతో పొడిచింది. ఆ తర్వాత కర్రలతో కొట్టింది. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. ఓహ్! నా పాప చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటే చాలు, ఎవరు బాధపడినా పర్లేదు అని ఆ పేరెంట్స్ కూడా దాన్ని ఖండించడం మానేశారు. తను కర్రలతో కొట్టిందనమాట. ఆ బాధను భరించలేకపోతుంది కుక్క. దానివల్ల అవ్వట్లేదు. భరించింది. అస్సలవ్వట్లేదు దానివల్ల. వన్ ఫైన్ డే ఆ పాప ఒక పెద్ద రాయి తీసుకొని ఆ కుక్కని పట్టి ఇలా కొట్టడం స్టార్ట్ చేసింది. ఆ కుక్క తట్టుకోలేకపోయింది. ఎంత నొప్పిని భరిస్తుంది? గట్టిగా అరిచింది. అది అరిచింది ఆ పాప మీద కోపంతో కాదు. ఆ నొప్పిని భరించలేక అరిచింది. అది పేరెంట్స్ చూసారనమాట. ఆ పాప వెంటనే ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడ్చి, "అమ్మ, ఈ కుక్కకి పిచ్చి పట్టింది. ఈ కుక్క నన్ను కరవడానికొచ్చింది. ఈ కుక్క చాలా బ్యాడ్. ఇది చాలా తప్పు చేసింది. ఇది కుక్క మంచిది కాదు" అని చెప్పేసి కంప్లెయింట్ చేయడం స్టార్ట్ చేసింది ఆ పాప. ఇన్నోసెంట్ డాగ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దానికి. అది కూడా బాధపడుతుంది. ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది. నేను చాలా విశ్వాసంగా వీళ్ళింటికి కాపలా కాసాను. ఏ దొంగలు ఇటువైపు రాకుండా చూసుకున్నాను. కుటుంబాన్ని చాలా మంచిగా చూసుకున్నాను. అయినా వీళ్ళే నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పేసి ఆ కుక్క బాధపడుతూ అలా పడుకుండిపోయింది. ఆ పాప మాటలు విన్న పేరెంట్స్ బాగా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టి దాన్ని తిట్టి దాన్ని ఫైనల్‌గా చంపేశారనమాట. అంతే. అండ్ నెక్స్ట్ డే దొంగలు పడి ఉన్నదంతా దోచుకొనెళ్ళిపోయారు దొంగలు. అప్పుడు దానికి అర్థమైంది ఆ పాపకి. అరే! ఆ కుక్క ఉన్నన్ని రోజులు దొంగలు రాలేదు. నేనెంత బాధ పెట్టినా కూడా అది ఇంటికి కాపలానే కాసింది. కానీ ఈరోజు ఆ కుక్కని నేనే చంపేసుకున్నా. ఉన్నదంతా దొంగలు తీసుకొనెళ్ళిపోయారు అని చెప్పి అప్పుడు బాధపడిందనమాట. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటది చెప్పండి? థాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.